మహాబలేశ్వరుడు గోకర్ణ ఏనే మహాబలేశ్వరుడు లక్ష్మీ గణపతి వేములవాడ భద్రకాళి వరంగలం కపోతేశ్వరుడు పావురం రూపంలో ఉన్న శివుడు చేజర్ల గుంటూరు ఇది గుంటూరే బంగారు బల్లి ఇది అయ్యి అక్కడ ఒక ఫోటో తీరాదయ్యా మాకు మళ్ళిద్దరిని. ఫ్రెండ్స్ ఇక్కడైతే మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే మేఘాల్లో అయితే అంత దేవుళ్ళందరూ మేఘాల్లో అయితే ఉన్నట్లు చాలా బాగుందన్నమాట. ఇక్కడ సాత్విక్ అయితే ఫోటో తీసినందుకు 100 రూపీస్ అయితే అడుగుతున్నాడు. అందుకని చెప్పేసి సరే 100 ఇస్తాంలే తీయనని చెప్తే తీసాడనమాట. కొన్ని ఫొటోస్ అయితే తీసాము. పాపం తర్వాత ఏమి ఇవ్వలేదులేండి. కాకపోతే వాడు అలా 100 ఇస్తే తీస్తా లేకపోతే తీయను అని చెప్పేసి బెదిరిస్తున్నాడు అనమాట. ఓకే అని చెప్పేసి ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఆంజనేయ స్వామి, ఇంకా వారాహిదేవి, ఇంకా అందరూ అయితే చాలామంది దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ విష్ణు మహర్షి, ఇంకా అన్ని దగ్గర దిగాము. చాలా బాగుందన్నమాట. అదొక బ్యూటిఫుల్ మెమరీ. బాగుంది లొకేషన్. కాకపోతే తిరగడానికి కొంచెం ఓపిక కూడా ఉండాలి. కొంచెం గట్టిగా తినైతే వెళ్ళండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది అనమాట. ఒకసారి చూస్తే సెకండ్ టైం అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, ఒకసారి చూసేయడానికి బాగుంటుంది. ఓకేనా? దశరథుడు ముగ్గురు రాణులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం అంటకో. రామలక్ష్మణ భరత శత్రుఘ్న వశిష్ఠుని దగ్గర విద్యాభ్యాసం. రామలక్ష్మణ విశ్వామిత్రుని వద్ద విలువిద్యని నేర్చుకునుట. రామలక్ష్మణుల తాటకిని వధించుట. ఇక్కడ యాగం. అహల్య శాప విమోచనం. రాముడు శివధనస్సు విరుచుట. సీతారామ కళ్యాణం. పరశురాముని గర్వభంగం. 7 రామ పట్టాభిషేకం చాటింపు. కైకేయి మందర సంభాషణ. దశరథుడు కైకేయి సంభాషణ. సీతారామ లక్ష్మణులు వనమ కొయ్యుట. భరతుడు రాముణ్ణి అడవిలో కలిసి విలిపించుట. భరతుడు రాముని పాదకుల్ములను తీసుకొని అయోధ్యకు బయలుదేరుట. రామాయణం. ఇదంతా రామాయణం అమ్మ. శూర్పణఖ రాముని దగ్గరకు వచ్చి తనను వివాహం అనుమని కోరుట. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోయుట. ఇది అందులో కూడా ఉందిగా. 10th కాదు, మొన్న ప్రభాస్ గడి సినిమాలో. సీత బంగారు లేడిని తెమ్మని రాముని కోరుట. బంగారు లేడి రూపంలో ఉన్న మారుచిని వద. లక్ష్మణుడు రేఖ గీసి రామునికై వెళ్ళుట. ఇవన్నీ మనకు తెలుసులే. రావణుడు సీత వద్దకు వచ్చి భిక్షమని అడుగుట. రావణుడు సీతను ఎత్తుకొని పోవుట. రామలక్ష్మణుడు జటాయును ఓదార్చుట. ఇవి జటాయు కింద పడిద్దిగా. రామలక్ష్మణులకు శబరి ఆతిథ్యం ఇచ్చుట.
హనుమంతుడు రామలక్ష్మణ సుగ్రీవునికి మైత్రి కుదుర్చుట. ఇంకమ్మ వారాహి. వాలి సుగ్రీవుల యుద్ధం, వాలి వధ. రాముడు హనుమంతునకు ఉంగరం ఇచ్చుట. హనుమంతుడు సీతకు రాముడు ఉంగరం ఇచ్చుట. సీత ఆంజనేయ స్వామికి చూడమని ఇచ్చుట. జాంబవంతుడు సుగ్రీవుడు మొదలగు వానర వీరులు సముద్రం దాటమని ప్రోత్సహించుట. ఇప్పుడే సీతను దాటానికి సుగ్రీవుని వనంలో ఆనందంతో సీత అగ్ని ప్రవేశం. సీతారామ లక్ష్మణుల పుష్కప విమానంలో అయోధ్యకు బయలుదేరుట. భారత శత్రుఘ్న అయోధ్యకు సీతారామ లక్ష్మణులకు స్వాగతం పలుకుట. శ్రీరాముని పట్టాభిషేకం. శ్రీరామ మందిరం అయోధ్య ఉత్తరప్రదేశ్. ఇదేనా? కేశవ దేవాలయం సోమనాథ్పూర్ కర్ణాటక. కేదార్నాథ్ కాదు, కర్ణాటక. కేశవనాథ్పూర్. అలహాబాద్ ఉత్తరప్రదేశ్. త్రివేణి సంగమ పవిత్ర భూమి 4 వేదములు. మహావిష్ణువు మందిరం బెనారస్ ఉత్తరప్రదేశ్. దక్షయజ్ఞ విధ్వంసం పార్వతీ వంశం ఆత్మను మోసుకెళ్తున్న శివుడు. మదన మోహన దేవాలయం బృందావనం ఉత్తరప్రదేశ్. ఇది చూడాలి. బయటికి పైకి ఎవరు వస్తుంది ఒక రాక్షసు రాడేమా ఆంజనేయ ఒకటే దెబ్బ కుదురుతుంది మళ్ళీ లాభం పోయింది అంతేనా ఫ్రెండ్స్? అసలు కాదా ఏం సాధించాలి అవతలు లేచిపోవాలా? అంజనాదేవి తపస్సు చేయుట. వాయుదేవుడు కేసరి అంజనాదేవి వాయుదేవుడు తన పుత్రుడు అంజనాదేవికి ఆంజనేయ స్వామి మింగుబోడు. ఆంజనేయ స్వామి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించుట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు మొదలగు దేవతలు ఆంజనేయుని దీవించుట. హనుమంతుడు తన తోకతో స్నేహితులను బంధించుట. హనుమంతుడు ఋషులను అల్లరి పట్టించుట. అశోకవనంలో రాక్షసుల కాపలాలో రావణ బ్రహ్మ సీతాదేవికి హెచ్చరించుట. స్కాన్ చేయనట్టండి. స్కాన్ చేస్తే డబ్బులు పోతాయి. దాని గురించి స్టోరీ వస్తుంది. ఏమో చదువాడా. హనుమంతుడు లంకను లంఘించుకున్నట్టుకు సిద్ధమగుట. అయ్యా ఇక్కడ ఒక ఫోటో తీయ్యా.
సొరసి నోటిలో దూరి తలలో నుండి బయటికి వచ్చిన ఆంజనేయుడు. ఇక్కడ దియ్య బాగుంది. ఆంజనేయుడు విభీషణ సంయోగమను. అమ్మో రాక్షసులతో యుద్ధం చేయ ఇంద్రజిత్తు ఈ మళ్ళీ వచ్చినాం అనుకోండి ఇందాకలా ఆంజనేయులకు లంకనగరమును దహించుట. పండి పండి టైం 6:30 5 అయిపోయింది. ఏడే మీరు ఎడిపోతారు.